హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు దీపను కాపాడుకోవడానికి కార్తీక్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయితే దీప కడుపులోని బిడ్డను కాపాడాలి. అలాగే తన అత్త ప్రాణాల్ని కూడా కాపాడుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కార్తీక్. అయితే కార్తీక్‌కి తెలియకుండా దీప అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. అయితే ఆ నిర్ణయానికి పర్యవసానంగా తన కడుపులోని బిడ్డను కార్తీక్ పోడగొట్టుకుంటాడా? మరి అసలు తన కడుపులోని బిడ్డని కార్తీక్ ఎలా కాపాడబోతున్నాడు? మరి అదే విధంగా సుమిత్రని ఏ విధంగా కాపాడబోతున్నాడు? మరి అసలు ఏం చేయబోతున్నాడు? మరి ఈ విషయంలో కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? దీప నిర్ణయానికి సమర్థించబోతున్నాడా? మరి తన తల్లి ప్రాణాల్ని కాపాడి తనకు పుట్టబోయే కూతురు ప్రాణాల్ని వదులుకోబోతుందా? మరి అసలు ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో ఆపరేషన్‌కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి అంటూ డాక్టరుని దీప చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ హారిక మాత్రం ఇది ససేమిరా కుదరదు అంటూ గట్టిగా తేల్చి చెప్పేస్తుంది. మీరు చేయకపోతే నా బిడ్డని నేను చంపుకుంటాను అని చెప్పేసి డాక్టర్‌ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి ఎలాగైనా ఆపరేషన్‌కి సిద్ధం చేయండి. నా కన్న తల్లిని కాపాడండి అంటూ కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడుతుంది. అయితే తన తల్లిని కాపాడుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాన్ని చూసి తన మనసు చెల్లించిపోతుంది. కానీ తెలిసి ఒక బిడ్డకు అన్యాయం చేయలేను కదా అని చెప్పేసి తనైతే బాధపడుతుంది. కానీ ఇందుకు కార్తీక్ పర్మిషన్ కావాలి దీప. అసలు కడుపులోని బిడ్డకు ప్రమాదం ఉందని తెలిసినా నేను ఇలా ట్రీట్మెంట్ చేశాను అంటే రేపటి నాడు నాకే ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఈ హాస్పిటల్‌లో ఒక రిప్యుటేషన్ ఉంది. నా వల్ల ఈ హాస్పిటల్ రిప్యుటేషన్ పోవడానికి అంటూ అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్‌లో ఆపరేషన్‌కైతే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత కార్తిక్ ఇంకా దశరథ ఇద్దరు కలిసి హాస్పిటల్‌కైతే వస్తారు. ఎందుకంటే సుమిత్ర పరిస్థితి రోజు రోజుకు విషమించిపోతుందని, ఏం చేయాలో అర్థం కావట్లేదని కార్తిక్ గురించి అడగడానికి మొత్తానికైతే హాస్పిటల్‌కైతే వస్తారు. హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత నాకు ఏం అర్థం కావట్లేదు డాక్టర్. ఎలా చేయాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి, జ్యోత్స్న అసలు డొనేట్ చేయడానికి వీలు కాకపోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. నా భార్యని నేను పోగొట్టుకోలేను. నా భార్య లేకుండా నేను ఉండలేను. కానీ నా భార్యను కాపాడుకునే మార్గమే లేకుండా పోయింది. ఇంత ఆస్తి, అంతస్తులు ఉండి ఏం లాభం డాక్టర్? కట్టుకున్న భార్యని కాపాడుకోలేని దీనస్థితిలో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీలైతే నా ఆస్తినంతా అమ్మయినా నా భార్యని కాపాడుకోవాలి అనుకున్నాను. కానీ నా భార్యను కాపాడుకునే అవకాశమే లేకుండా పోయింది అనగానే ఆహ్, మామయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీకు అవకాశం ఉంది. కానీ అది చేజారిపోతుందేమో అని భయంగా ఉంది మామయ్య అనగానే ఆహ్, చూడండి కార్తీక్, ఇప్పటి వరకు వచ్చిన తర్వాత కూడా మీరు నిజం చెప్పకపోతే అది తప్పవుతుంది. ఒకవేళ తర్వాత తెలిసినా అది వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలీదు. మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను. దీప హాస్పిటల్‌కి వచ్చింది. ఆపరేషన్ థియేటర్‌లో ఉంది అనగానే, "ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? దీప హాస్పిటల్‌కి రావడం ఏంటి?" అనగానే కార్తీక్ కూడా చెప్పకుండా వచ్చిందని కార్తీక్ చాలా కోప్పడతాడు, బాధపడతాడు. అసలు దీప ఎందుకిలా చేస్తుంది? ఏది ఆలోచించుకునే నిర్ణయం తీసుకోకుండానే ఇలా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆపరేషన్ థియేటర్‌కి ఎందుకు వచ్చింది? దీప ఎక్కడుందో నేను చూడొచ్చా డాక్టర్ అనగానే, ఆపరేషన్ థియేటర్‌లో ఉంది. మీరు వెళ్లి మాట్లాడండి అనగానే కార్తీక్ అయితే వెళ్లి మాట్లాడతాడు. అదేంటి డాక్టర్, దీపకేమైంది? దీప ఆపరేషన్ థియేటర్‌లో దీపకు ఏమీ కాలేదండి. కానీ దీప, కార్తీక్ మీ దగ్గర ఒక విషయం దాచారు. ఈ రిపోర్ట్స్ చూడండి మీకే అర్థమవుతుంది అనగానే దీపకు జరిగిన ఆ టెస్ట్‌ల రిపోర్ట్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఏంటి? ఏం రిపోర్ట్స్ ఇవి అనగానే సుమిత్ర గారి డీఎన్ఏకి తన డీఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? దీప రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి? జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? నాకంత కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అసలు అయోమయంగా ఉంది. ఏం జరుగుతుంది అనగానే, ఎందుకంటే దీపే మీ కన్న కూతురు కాబట్టి, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు కాబట్టి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా తన చేతిలో రిపోర్ట్స్ అన్నీ కింద పడిపోయి తనైతే షాక్‌లో ఉండిపోతాడు. కుప్పకూలి కుర్చీలో కూలబడిపోతాడు. "ఏం డాక్టర్?
ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. దీప నా కన్న కూతురేంటి? జ్యోత్స్న కన్న కూతురు కాకపోవడం ఏంటి? అనగానే అక్కడ తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలీదు కానీ, దీపే మీ కన్న కూతురు. ఈ విషయం దీపకు, కార్తీక్‌కి కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు ఇన్ని రోజులు దీపే మీ కన్న కూతురు అని ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు కానీ, అక్కడ మీ ఇంట్లో ఏదో సమస్య ఉందని మాత్రం అర్థమైంది. దానివల్ల మీకు ప్రమాదం ఉందని వాళ్ళు భావించినట్టున్నారు. అందుకోసమే వాళ్ళు నిజం మీతో బయట చెప్పలేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము అందులో ఏంటి అంటే మనం సుమిత్ర గారిని కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవు అని జ్యోత్స్నకి ఆల్రెడీ తెలుసు. అందుకనే రిపోర్ట్స్ టెస్టులు మ్యాచ్ అవ్వలేదని తెలియగానే మా హాస్పిటల్‌ని, మమ్మల్ని బ్లేమ్ చేయాలని జ్యోత్స్న చూసింది. కానీ తనలో మీరు టెన్షన్ గమనించారో లేదో అనగానే అప్పుడు దశరథకు అవన్నీ కూడా మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఏంటి అంటే అక్కడంతా జరిగిందంతా అసలు అందుకనేనా? ఆ నిజం దాసుకు తెలుసు కాబట్టేనా ఆ రోజు దాసుని చంపాలని చూసింది? ఆ నిజం బయట పెట్టకూడదనే దాసుని చంపాలని చూసిందా? అందుకోసమే దాసు ఇంటికి వచ్చాడా? ఆ నిజం చెప్పకుండా ఉండడానికే దాసుని ఎక్కడైనా దాచుంటుందా? దీపను కూడా అందుకే చంపాలని చూసిందా? దీప కూతుర్ని కూడా అప్పుడు అందుకే చంపాలని చూసిందా? అంటే జ్యోత్స్నకు కూడా దీపే అసలైన వారసురాలని తెలుసనమాట. అందుకనే దీప కడుపులో బిడ్డని ఆహ్, అలాగే దీప కడుపున పుట్టిన బిడ్డను కూడా చంపాలని చూసిందా? అసలు జ్యోత్స్న ఎందుకిలా చేసింది? అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. అంటే ఈ విషయం ఆహ్, పారిజాతం పిన్నికి కూడా తెలుసా? అంటూ తన మనసులో సవాలక్ష ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి. అయితే కార్తీక్ రాగానే అడగాలని అనుకుంటూ ఉంటాడు. అయితే దీపకు మత్తుమందిచ్చి ఆపరేషన్ థియేటర్‌లో అయితే పడుకోబెడతారు. ఇక పడుకున్న ఆపరేషన్‌కి అంతా సిద్ధం పడి తన కడుపులోని బిడ్డను ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన కన్న తల్లిని కాపాడుకోవడానికి దీప పడుతున్న తపనను చూసి దశరథ చాలా బాధపడతాడు. అసలు సంతోషించాలో, బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నానురా. నా భార్యను కాపాడుకోవడానికి నాకొక మార్గం దొరికిందని సంతోషించాలా? లేక నా భార్యను కాపాడుకోవడానికి నాకు పుట్టబోయే మనవరాల్ని ఇలా దూరం చేసుకుంటున్నాను అని బాధపడాలో అర్థం కావట్లేదు అంటూ కార్తీక్‌కి చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. మామయ్య ఇది నీకు అనగానే నాకంతా తెలిసిపోయిందిరా. డాక్టర్ అంతా చెప్పింది. అసలు ఏం జరుగుతుంది కార్తీక్ అంటూ అనగానే నీకు ఎన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకా నిజం దాచడం అనవసరం మామయ్య. నేను జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పేసి చిన్నప్పుడు పారిజాతం చేసిన మోసం, అలాగే పిల్లల్ని మార్చిన విషయం, ఇప్పుడు కూడా జ్యోత్స్న దాసు మామయ్యని చంపాలని చూస్తుందని, అలాగే దీపను కూడా చంపాలని చూస్తుందని అన్ని విషయాలు కూడా పూర్తిగా పూసగుచ్చినట్టు చెప్పేసేసరికి జ్యోత్స్న మీద కట్టలు తెంచుకునే కోపం అయితే వస్తుంది. మనం ఇప్పుడు కోపం చూపించాల్సిన టైం కాదు మామయ్య. అత్తను కాపాడుకోవాల్సిన టైం. నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు కడుపులోని బిడ్డను పోగొట్టుకోవాలా? అమ్మ ఈ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాకేమీ అర్థం కావట్లేదు మామయ్య. కానీ దీపేమో తన తల్లిని దీప తన కడుపులోని బిడ్డను కాకుండా తన తల్లిని కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. అత్త బావుండాలని నాకు ఉంది. కానీ లోకం చూడని ఈ పసికందుని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు మామయ్య అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఈ ఆపరేషన్‌కి ఇంకో మార్గం ఏమీ లేదా అనగానే ఆహ్, నాకు తెలిసి దీనికి ఈ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. తన కడుపులో పుట్టబోయే బిడ్డ కాకపోయినా, తనకు పుట్టిన పిల్లలు ఉన్నా మనం రిపోర్ట్స్ టెస్ట్ చేస్తే రిపోర్ట్స్ మ్యాచ్ అయితే మనం దీనికి పరిష్కారం వెతకొచ్చు అని అనగానే, అయితే తన కడుపులో పుట్టిన బిడ్డ శౌర్య ఉంది డాక్టర్. శౌర్య తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. తనకి కంపల్సరీగా మ్యాచ్ అవుతుండొచ్చు కదా! కానీ చిన్న పిల్ల ద్వారా ఈ ట్రీట్మెంట్ చేస్తారా అనగానే ఆహ్, మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ మనం దాన్ని ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు. క్యూర్ చేయొచ్చు. ఒకసారి ఆ పాపని తీసుకురండి. పాపకి ఎన్నేళ్ళు అనగానే, పాపకు ఒక 7 ఏళ్ళు ఉంటాయి డాక్టర్ అనగానే, అవునా! సరే తీసుకురండి. నేను చూసుకుంటాను అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసి డాక్టర్‌నైతే తీసుకొని డాక్టర్ దగ్గరికైతే శౌర్యని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత టెస్ట్‌లన్నీ మ్యాచ్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ బయట చెప్దాము. దీపక్ కూడా అప్పటి వరకు చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు. అయితే తనకు మత్తు మందు ఇచ్చాం కదా! తను ఇంకా ఒక 2 గంటల వరకు అలాగే స్పృహ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్పవచ్చు. మీరేం టెన్షన్ పడకండి అనగానే
సరే డాక్టర్ అని చెప్పేసి కార్తీక్ అయితే వెళ్తాడు. అయితే పాపకి టెస్ట్‌లన్నీ చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ వెంటనే హై ప్రియారిటీ మీద ఆ రిపోర్ట్స్ కావాలి అని చెప్పేసి పెంచేసరికి ఇక అవన్నీ వచ్చి ఆ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత అందరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే శౌర్య డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అవ్వడంతో అందరూ చాలా సంతోషిస్తారు. అయితే ఈ విషయం గురించి ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటూ ఉండగా, "వద్దు కార్తీక్, ఇప్పుడే ఈ విషయం గురించి చెప్తే జ్యోత్స్న శౌర్యని కూడా ఏదైనా చెయ్యొచ్చు. మనం ఈ విషయం తెలియనట్టే ఉండాలి. మనము సుమిత్రకు ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాతే మనము ఆపరేషన్ గురించి, జ్యోత్స్న బండారం గురించి మొత్తం బయట పెడదాం. ఆలోపు ఈ విషయం తెలిస్తే జ్యోత్స్న ఏదైనా చేయగలదు. దీపక్ కానీ, పుట్టబోయే బిడ్డకి కానీ, సుమిత్రకి కానీ, శౌర్యకి కానీ ఏదైనా ప్రమాదం తలపెట్టొచ్చు. మనం ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పొద్దు" అంటూ అనగానే అయితే దశరథ మాట విని ఆపరేషన్‌కైతే ఏర్పాటు చేస్తారు. సుమిత్రని నేను అలా ఒక వారం రోజులు ఎక్కడికైనా తీసుకెళ్తాను నాన్న అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఇదేంటి డ్యాడీ ఇంత సడెన్‌గా మమ్మీని ట్రిప్ ఎందుకు తీసుకెళ్తున్నాడు? అయినా తీసుకెళ్ళనులే. ఈ వారం రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి శౌర్య ద్వారా ఆపరేషన్ జరిగి సుమిత్ర ప్రాణాలకు ప్రమాదం ఏమీ ఉండకూడదని, అలాగే శౌర్యకి, దీప కడుపులోని బిడ్డకు అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై